హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ బేస్ చేసుకొని, మరి 8th క్లాస్ మ్యాథ్స్ అంటేనే ఏపీటీఎస్ కామన్ సిలబస్, అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇద్దరికి యూజ్ అవుతుంది. మరి 8th క్లాస్ మ్యాథ్స్ లో 7th లెసన్ బేస్ చేసుకొని అంకగణిత మధ్యమము ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మరి ఈ వీడియోలో బహుళకము అదే విధంగా మధ్యగతము, మీడియన్, మోడ్ ఈ రెండు కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు. అదే మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు థర్డ్ టు క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయవద్దు, విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. 16, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాసులు గల దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత? మరి మధ్యగతము మీడియన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఏవైతే మనకు అబ్జర్వేషన్స్ ఇస్తాడో న్యూమరికల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని ఏవైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో ఆ అబ్జర్వేషన్స్ ని మనం ఫస్ట్ ఏదైనా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఫార్మ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మధ్యగతం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి రాసులను ఫస్ట్ మనం ఏం చేయాలి? అవరోహణ లేదా ఆరోహణ ఏ క్రమంలోకైనా మార్చుకోవచ్చు. మీరు అవరోహణ క్రమంలోకే మార్చాలని రూల్ లేదు. అవరోహణ అయినా ఆరోహణ అయినా ఏదైనా ఒక క్రమంలోకి మార్చుకోండి. ఆ క్రమంలోకి మార్చుకున్న తర్వాత మనం మీడియన్ మధ్యగతం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ నేను ఆరోహణ క్రమంలోకి మారుస్తున్నా, అంటే అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ లేక్ కన్వర్ట్ చేస్తున్నా. మరి అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏంటి? 14. నెక్స్ట్ ఏమవుతుంది? 25. నెక్స్ట్ 28. నెక్స్ట్ 32. నెక్స్ట్ 35. నెక్స్ట్ 36. నెక్స్ట్ 42. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ 42. నెక్స్ట్ 42. నెక్స్ట్ 50. నెక్స్ట్ ఏంటి 56. ఒక్కసారి మనం మొత్తం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9. ఒక్కసారి క్వశ్చన్ లో కూడా చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సరిపోయింది. కాబట్టి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని నేను ఏ ఆర్డర్ లో రాశాను? ఆరోహణ అసెండింగ్ ఆర్డర్ లో రాశాను. మరి అసెండింగ్ ఆర్డర్ లో రాసిన తర్వాత మీడియన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపుల్ మెథడ్. ఫస్ట్ వన్ లాస్ట్ వన్, సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్, థర్డ్ వన్ లాస్ట్ నుంచి థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇలా క్యాన్సిలేషన్ చేయగా మధ్యలో ఒక్క వాల్యూవే మిగిలింది అనుకోండి. ఆ మిగిలినటువంటి వాల్యూవే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతము. ఒక్క వాల్యూవే మిగిలితే ఆ మిగిలినటువంటి వాల్యూవే మనకి ఏమవుతుంది? మధ్యగతము. మరి ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మీడియన్ మనకి ఏమవుతుంది అంటే 35. ఇన్ కేస్ మధ్యలో 2 వాల్యూస్ మిగిలినాయి అనుకోండి, దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఈ ప్రాబ్లం లో చూద్దాం. సింగిల్ వాల్యూ మిగిలితే ఆ మిగిలినటువంటి వాల్యూ మనకి ఏమవుతుంది? మధ్యగతము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 3.3, 3.5, 3.1 సో ఆన్. రాసుల యొక్క మధ్యగతము ఎంత? సింపుల్ లాజిక్. మధ్యగతము అంటేనే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. సో నేను ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని ఆరోహణ క్రమంలోకి మార్చుకుంటున్నా. అంటే అర్థం ఏంటి? చిన్న నుండి పెద్ద. మరి అన్నిటికన్నా చిన్న వాల్యూ ఏంటి? 3.1. నెక్స్ట్ 3.2. నెక్స్ట్ 3.3. నెక్స్ట్ 3.5. నెక్స్ట్ 3.7. నెక్స్ట్ ఏంటి? 3.8. అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని ఫస్ట్ ఏం చేశాను? ఆరోహణ క్రమంలో రాస్తున్నా. ఆరోహణే కాదు, పెద్ద నుండి చిన్న రాసినా పర్లేదు, ఏ ఆర్డర్ లో రాసినా ఆన్సర్ మాత్రము మారదు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వన్ లాస్ట్ వన్, సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఇప్పుడు థర్డ్ వన్ లాస్ట్ నుంచి థర్డ్ వన్. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, మనకి ఎటువంటి వాల్యూ మిగలదు. అప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ మిగిలినట్టు? మధ్యలో 2 వాల్యూస్ మిగిలినట్టు. ఇక్కడ సింగిల్ వాల్యూ మిగిలింది కాబట్టి అదే ఆన్సర్. ఇక్కడ మధ్యలో 2 వాల్యూస్ మిగిలినాయి అనుకోండి, ఆ 2 వాల్యూస్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే అంకగణిత మధ్యమము లేదా సగటు సరాసరి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మధ్యలో
2 నెంబర్స్ మిగిలితే ఆ 2 నెంబర్స్ కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ రెండు నెంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేసామనుకోండి, ఆ వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ఈ నెంబర్స్ ను బేస్ చేసుకొని మధ్యగతము. దేర్ఫోర్ మధ్యగతము మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రెండు యొక్క యావరేజ్. అంటే సమ్ చేసి 3 + 3 + 3 సమ్ చేసి ఏం చేయాలి, బై 2 నెంబర్స్ ని సమ్ చేశాం కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వస్తుంది, 3.3 + 3.5 that is 6.8. 6.8 by 2. Here 2 1s are 2 3s are 6, 2 4s are here median మధ్యగతము is equal to మనకు ఆన్సర్ ఏమవుతుంది 3.4. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10 10 12 14 x-3 x + 2 25 ఇలా మధ్యగతము 15 అయినా x విలువ ఎంత. ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, మొత్తం ఎన్ని ఇచ్చాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 ఇచ్చాడు. ఆ 7 అబ్జర్వేషన్స్ కూడా ఏ ఆర్డర్ లో ఉన్నాయంట, ఆరోహణ క్రమంలో ఉన్నాయంట. అంటే చిన్న నుండి పెద్ద వాడే క్లియర్ గా మెన్షన్ చేశాడు క్వశ్చన్ లోనే. ఇచ్చినటువంటి వాల్యూస్ అనేటివి ఆరోహణ క్రమంలో ఉన్నాయి. దట్ మీన్స్ 10 12 14 x-3 x + 2 25 ఏ ఆర్డర్ లో ఉన్నాయి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈ ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు మనం మధ్యగతం ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఫస్ట్ వన్ లాస్ట్ వన్, సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్, థర్డ్ వన్ లాస్ట్ నుంచి థర్డ్ వన్. సో మధ్యలో ఒకే వాల్యూ మిగిలింది. ఆ ఒక వాల్యూ ఏంటి, x-3. ఆ మిగిలినటువంటి ఒక వాల్యూ మనకి ఏమవుతుంది, మధ్యగతం అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మధ్యగతము ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ x-3. బట్ అకార్డింగ్ టు ప్రాబ్లం బేస్ చేసుకొని మధ్యగతం ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. కాబట్టి మధ్యగతం 15 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, x-3. అప్పుడు ఈ -3 వస్తే +3 అవుతుంది. కాబట్టి x ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 18 అవుతుంది. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని x వాల్యూ ఎంత, 18. సమ్ టైమ్స్ x వాల్యూ పడకుండా ఆ మధ్యగతంలో ఆ x వాల్యూని బేస్ చేసుకొని ఆ 6 అబ్జర్వేషన్స్ ఏంటని కూడా అడగచ్చు. బట్ ఇక్కడ x వాల్యూ ఎంత అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 18. నెక్స్ట్ క్వశ్చన్, 9 వేరు రాశుల మధ్యగతము 20. అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశిని 2 కలపగా వచ్చు కొత్త రాశుల మధ్యగతం ఎంత. అసలు దీనికి పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, దీనికి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మధ్యగతం అన్నాడు కాబట్టి 1 2 3 1 2 3 మధ్యలో మనకి x-3 ఉంది కాబట్టి x-3 is equal to 15 అయితే x is equal to ఏమవుతుంది, 18 అవుతుంది. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, 9 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. మరి 9 అబ్జర్వేషన్స్ కి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, 9 అబ్జర్వేషన్స్ కాబట్టి ఇవి 9 అబ్జర్వేషన్స్. ఈ ఎప్పుడైనా బేస్ సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ కదా, ఇక్కడ 9 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకు మధ్యగతం ఏమవుతుంది, ఖచ్చితంగా 5వ అవుతుంది. సో ఇటు 4 ఉంటాయి, ఇటు 4 ఉంటాయి, ఇటు 4 ఏవైనా కావచ్చు, ఇటు 4 ఏవైనా కావచ్చు. సో మధ్యగతం మనకి ఏమవుతుంది, 5th అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ 5th అబ్జర్వేషన్ మనకి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ 9 వేరు రాశుల మధ్యగతం ఎంత ఇచ్చాడు, 20. అండ్ ఈ 5th అబ్జర్వేషన్ లో మనకు ఉండేటువంటి వాల్యూ ఎంత, 20. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, మిక్కిలి 4 పెద్ద సంఖ్యలు. మిక్కిలి 4 పెద్ద సంఖ్యలు అంటే ఇవే కదా. మనము ఆరోహణ క్రమంలో ఫామ్ చేస్తే చిన్న నుండి పెద్ద ఫామ్ చేసామనుకోండి, చిన్న నుండి పెద్ద ఫామ్ చేస్తే ఈ 5th అబ్జర్వేషన్ కన్నా ఇవి పెద్ద వాల్యూస్ అవుతాయి పక్కాగా. ఈ పెద్ద వాల్యూస్ అవుతాయి కాబట్టి 1 2 3 4 అంటే దీని తర్వాత 4 పెద్ద వాల్యూస్ ఉన్నాయి. ఈ 4 పెద్ద వాల్యూస్ కి ఏం చేశాడు, ప్రతి రాశికి 2 కలిపాడు. ఇక్కడ ఏ నెంబర్ ఉందో మనకు అనవసరము. ఓకేనా, ఇక్కడ ఉండేటువంటి ప్రతి అబ్జర్వేషన్ కి ఏం చేశాడు, +2 యాడ్ చేశాడు. సో +2 యాడ్ చేసిన దీనికన్నా ఈ 5th అబ్జర్వేషన్ కన్నా ఇవన్నీ గ్రేటర్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఉండేటివి ఏంటి, ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి స్మాలర్ వాల్యూస్ అవుతాయి. అయినా కానీ మనకు మధ్యగతంలో మధ్యలో ఉండేటువంటి వాల్యూలో ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు కాబట్టి సో మధ్యగతం ఆన్సర్ ఏమవుతుంది, 20 అవుతుంది. అంటే మిక్కిలి పెద్ద సంఖ్యకు ఎంత నెంబర్ యాడ్ చేసినా కానీ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం లో మధ్యగతం ఎంతైతే ఇస్తాడో మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ అంటే నెంబర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొత్త రాశుల యొక్క మధ్యగతం కూడా మనకి ఏమవుతుంది అంటే 20 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ మిక్కిలి 4 పెద్ద సంఖ్యలకు ఏ నెంబర్ యాడ్ చేసినా కానీ మనకి 5th అబ్జర్వేషన్ కదా, ఇటు 4 ఇటు 4. ఆ 5th అబ్జర్వేషన్ లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి మనకు ఎంత నెంబర్ యాడ్ చేసినా
కొత్తగా ఏర్పడేటువంటి మధ్యగతం మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎంతైతే వాల్యూ ఇస్తాడో అదే అవుతుంది. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 29. అబ్జర్వ్ చేస్తే x, 2x, 4x రాసుల మధ్యగతము 12 అయినా ఆ రాసుల సరాసరి ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏమని క్యాలిక్యులేట్ చేశాడు, క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఈ 3 అబ్జర్వేషన్ బేస్ చేసుకొని మీడియన్ ఇచ్చాడు. బట్ క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి అంటే అర్థమెటిక్ మీన్, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే x, 2x, 4x అంటే ఒక్కసారి మనము x కన్నా 2x పెద్దది, 2x కన్నా 4x పెద్దది అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఆల్రెడీ మనకి ఏ ఆర్డర్ లో ఇచ్చాడు అంటే అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి? ఆరోహణ. x కన్నా 2x పెద్దది, 2x కన్నా 4x పెద్దది, సో నో ప్రాబ్లం. సో ఇచ్చినటువంటి ఆర్డరే ఆరోహణ అంటే x, 2x, 4x. సో డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఫస్ట్ మధ్యగతము క్యాలిక్యులేట్ చేస్తున్నా. మరి ఇచ్చినటువంటి 3 అబ్జర్వేషన్స్ యొక్క మధ్యగతం ఏమవుతుంది? ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్ చేస్తే మధ్యలో ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ మిగిలినటువంటి వాల్యూ మనకి ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. ఆ మిగిలింది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 2x. హియర్ మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x. బట్ ప్రాబ్లం బేస్ చేసుకొని మధ్యగతం ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో మధ్యగతం ఎంత ఇచ్చాడు? 12. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 2x. హియర్ x ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 6. మల్టిప్లై ఈ సైడ్ వస్తే 2 ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో 12/2 ఎంత? 6 లేదా 2 1s 2 6. హియర్ x వాల్యూ ఎంత? 6. బట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది x కాదు. హియర్ x ఈజ్ ఈక్వల్ టు 6 అనే ఆప్షన్ లో 6 ఉందనుకోండి, మనం వెంటనే ఆన్సర్ టిక్ 6 మనం ఆన్సర్ చేయకూడదు. బట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? సరాసరి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆ రాసులు ఏంటో ఒక్కసారి చూద్దాం. దేర్ఫోర్ రాసులు ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒక్కసారి రాసులు ఏంటి? x, బట్ x ఎంత? 6. నెక్స్ట్ 2x, x వాల్యూ 6, 2 6 12. 4x, 4 6 24. అంటే ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆ 3 అబ్జర్వేషన్స్ ఏంటి అంటే 6, 12, 24. మరి వీటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సరాసరి క్యాలిక్యులేట్ చేయాలి. మరి సరాసరి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సరాసరి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము అంటే యాడ్ చేయాలి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఎన్ని? 1 2 3 కాబట్టి 3. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో సమ్ చేస్తున్నా 24 plus 6 30, 30 plus 12 that is 42 by 3. Here 3 1s are 3 1s are 3, 3 4s are 12. Here అర్థమెటిక్ మీన్ సరాసరి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 14. సో ఇచ్చిన ప్రాబ్లం బేస్ చేసుకొని సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14. నెక్స్ట్ క్వశ్చన్ 24, 29, 34, 38 x అను దత్తాంశం యొక్క మధ్యగతము 29 అయిన x విలువ ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, బట్ నేను ఆప్షన్స్ రాయడం మర్చిపోయినా. హియర్ ఆప్షన్ ఏ x is greater than 38. Here option B x is less than 29. Option C 29, 34 ల మధ్య. ఆప్షన్ 4 ఏది కాదు అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. మనం ఒక్కసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ను బేస్ చేసుకొని ఆన్సర్స్ చెక్ చేస్తే అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 24, 29, 34, 38 x అను దత్తాంశం యొక్క మధ్యగతం 29 ఇచ్చాడు. అంటే ఇక్కడ x అనేది ఏదైనా కావచ్చు. ఎందుకని? క్లియర్ గా అది అవరోహణ క్రమంలో ఉంది, ఆరోహణ క్రమంలో ఉంది అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ x వాల్యూ ఎక్కడైనా ఉండవచ్చు. మరి ఆ x వాల్యూ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఏది కావచ్చో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ x గ్రేటర్ దాన్ 38 అంటే ఏంటి? x గ్రేటర్ దాన్ 38 అంటే 38 కన్నా ఎక్కువ. 38 కన్నా ఎక్కువ అంటే 39, 40, 41, 42 సో ఆన్ మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. నెక్స్ట్ x లెస్ దాన్ 29 అంటే ఏంటి? 29 కన్నా తక్కువ. 29 కన్నా తక్కువ అంటే ఏంటి? 28, 27, 26 సో ఆన్ ఏదైనా తీసుకోవచ్చు. 29, 34 మధ్య అంటే 30, 31, 32, 33 అవుతాయి. ఇవి x వాల్యూస్ అవుతాయి. మరి ఒక్కసారి మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ తీసుకుంటున్నా x గ్రేటర్ దాన్ 38. మరి ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో 24, 29, 34, 38. ఫస్ట్ వన్ 38 కన్నా ఎక్కువ. మరి 38 కన్నా ఎక్కువ అంటే ఏంటి? x గ్రేటర్ దాన్ 38 అంటే ఏంటి? 38 కన్నా ఎక్కువ. 39, 40, 41 మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 39 తీసుకుంటున్నా. 39 ఇన్ కేస్ 40 తీసుకున్నా మనకి ఇక్కడే వస్తుంది.
ఎందుకంటే 38 కన్నా ఎక్కువనే కదా. 40, 41 ఏ తీసుకున్నా కానీ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి మనకి ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి మధ్యగతము ఎంత వస్తుంది మధ్యగతము 34. మరి ప్రాబ్లం బేస్ చేసుకుని మధ్యగతం ఎంత 29 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అంటే ఎక్స్ వాల్యూ 39 తీసుకోండి, లేదా 40 తీసుకోండి, లేదా 41 తీసుకోండి. సో ఆ ఇచ్చినటువంటి వాల్యూస్ ని అవరోహణ లేదా ఆరోహణ క్రమంలోకి మార్చి మధ్యగతం క్యాలిక్యులేట్ చేయండి, 34 వస్తుంది. బట్ మనకు లెక్కలు ఎంత ఇచ్చాడు 29 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటి 24, 29, 34, 38 ఎక్స్. బట్ ఎక్స్ వాల్యూ మీ ఇష్టం 28, 27, 26 మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుంటున్నా 28. ఎందుకని 29 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ లెస్ దాన్ 29 అంటే ఏంటి 29 కన్నా తక్కువ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. చూద్దాం ఇప్పుడు వీటిని ఆరోహణ క్రమంలోకి మారుస్తున్నా మధ్యగతం కనుక్కోవాలి కాబట్టి 24, 29 28 నెక్స్ట్ 29, 34, 38 ఫస్ట్ లాస్ట్ సెకండ్ లాస్ట్ సెకండ్ మధ్యలో ఏం మిగిలింది 29. సో మీడియన్ ఏమవుతుంది 29. బట్ ప్రాబ్లం లో కూడా ఎంత ఇచ్చాడు 29 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్. ఇన్ కేస్ 28 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 27 తీసుకున్నాం అనుకోండి, ఈ 27 తీసుకుంటే ఇక్కడే వచ్చేది అంటే 29 కి ముందే వస్తుంది. 26 తీసుకున్నా 29 కి ముందే వస్తుంది. అంటే ఇక్కడ మీరు 29 కన్నా తక్కువ ఏ నెంబర్ తీసుకున్నా కానీ 29 కన్నా తక్కువ ఏ నెంబర్ తీసుకున్నా అది ఈ 29 కి ముందే వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఏ కేసులో అయినా కానీ మధ్యగతం ఏం కావచ్చు 29 కావచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో అదే ప్రాబ్లం బేస్ చేసుకుని కూడా మధ్యగతం 29 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్. 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10 రాసుల బహుళకము ఎంత. ఇక్కడ ఏమడిగాడు అంటే మోడ్, ఇంగ్లీష్ లో ఏమంటామంటే మోడ్. బహుళకము ఎంత? మరి బహుళకము అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్. అంటే ఏ రాశి అయితే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో ఆ పునరావృత్తి అయినటువంటి అబ్జర్వేషన్ రాశిని మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బహుళకం అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్, ఎక్కువ సార్లు పునరావృత్తి అయ్యేటువంటి రాశి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి 10 చూడండి, ఒక్కసారి 1, 2, 3 టైమ్స్ వచ్చింది 10 అనేది. 12 ఓన్లీ 1 టైం, 11 2 టైమ్సే, 15 1 టైం, 20 1 టైం, 19 1 టైం, 21 1 టైం. సో మొత్తం మీద 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 10 అనేది మనకి ఏమవుతుంది అంటే మోడ్, బహుళకం అవుతుంది. అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లలో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయినటువంటి నంబరే మనకి ఏమవుతుంది బహుళకము. ఇన్ కేసు ఏది రిపీట్ కాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 100 1 నుండి 100 వరకు సహజ సంఖ్యల యొక్క బహుళకం ఎంత? సో 1 to 100 లో మనకి ఏది రిపీట్ కాలేదు, ఏది రిపీట్ కాలేదు కాబట్టి బహుళకం అనేది ఉండదు. అంటే ఏ ఏ సందర్భాల్లో బహుళకం ఉండదు అంటే ఏది రిపీట్ కాకపోయినా దానికి బహుళకం ఉండదు. ఇన్ కేస్ అన్ని ఈక్వల్ గా రిపీట్ అయినాయి అనుకోండి, ఇలా రిపీట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు చూడండి 2 2 టైమ్స్, 3 2 టైమ్స్, 4 2 టైమ్స్, 5 2 టైమ్స్. అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ లలో అన్ని అంటే ప్రతిదీ ఈక్వల్ గా రిపీట్ అయింది అనుకోండి. ఇప్పుడు చూడండి 2 3 4 5 ఉన్నాయి, అన్ని 2 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి అన్ని ఈక్వల్ గా రిపీట్ అయినాయి కాబట్టి దీనికి కూడా బహుళకము ఉండదు. అంటే బహుళకము అనేది అన్ని ఒకేసారి రిపీట్ అయినా అన్ని ఈక్వల్ గా రిపీట్ అయినా కానీ దానికి బహుళకము ఉండదు. ఇన్ కేస్ 1 2 3 3 2 4 5 7 8 2 3 ఇలా రిపీట్ అయింది అనుకోండి. ఇప్పుడు చూడండి 3లు 2 టైమ్స్ వచ్చాయి, 2లు 3 టైమ్స్ వచ్చాయి, ఇంకా మిగతావన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఈక్వల్ గా లేవు. 2 3 టైమ్స్ వచ్చాయి, 3 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకు దీని బహుళకం ఏమవుతుంది అంటే 2 మరియు 3. అంటే ఏవైనా 2 సార్లు ఈక్వల్ గా రిపీట్ అయినప్పుడు ఈక్వల్ గా ఆ రెండు మనకి ఏమవుతాయి అంటే బహుళకం అవుతాయి. అంటే ఇప్పుడు బహుళకం యొక్క బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏం చెప్పొచ్చు? ఇచ్చినటువంటి రాశులకి బహుళకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒకటైనా ఉండొచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అన్ని ఏవి రిపీట్ కాకపోతే బహుళకం ఉండదు. అన్ని ఒకేసారి రిపీట్ అవుతే అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ అలా ఒకేసారి రిపీట్ అయిన బహుళకము ఉండదు అనేది మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఈ క్వశ్చన్ యొక్క బహుళకం ఎంత? 10. ఎందుకని? 10 అనేది 3 టైమ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్
కొన్ని రాసుల బహుళకం ఎక్స్ అంటే ఎన్నైనా అబ్జర్వేషన్స్ తీసుకోండి, ఆ అబ్జర్వేషన్స్ యొక్క బహుళకం ఎంత ఇచ్చాడు ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఏంటంటే ఎక్స్. మరి దత్తాంశంలోని అన్ని రాసుల నుండి 3 తీసివేయగా కొత్త దత్తాంశం యొక్క బహుళకం ఎంత? ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. చూడండి, బహుళకం ఎక్స్ అని ఇచ్చాడు. సో దత్తాంశంలోని అన్ని రాసులకు అంటే ప్రతి అబ్జర్వేషన్ కి 3 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 3 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆ ఈక్వల్ గా అంతకుముందు బహుళకం ఏదైతే ఉంటుందో దానికి -3 అవుతుంది. ఎందుకని ఈక్వల్ గా ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 7 7 7 4 9 3 ఇలా తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బహుళకం ఎంత? 7, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనము దీన్ని ప్రతి రాశి నుండి 2 అనేది నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. 5 - 2 3, 7 - 2 5, 7 - 2 5, 7 - 2 5, 4 - 2 2, 7 1. ఇప్పుడు దీని యొక్క బహుళకం ఏమవుతుంది? 5 అనేది రిపీట్ అయింది. అంటే ఏం చేశాను, అంతకు ముందు బహుళకం ఎంతైతే ఉందో దాని నుండి ప్రతి రాశికి -2 చేశాం కాబట్టి అంతకు ముందు నా బహుళకం -2 చేశాం అనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే కొత్తగా వచ్చేటువంటి బహుళకము. మరి ఇక్కడ బహుళకం ఎక్స్ అని ఇచ్చాడు, ప్రతి రాశి నుండి 3 తీసివేయగా ఇచ్చాడు కాబట్టి కొత్తగా వచ్చే బహుళకం ఏమవుతుంది? అంతకు ముందు ఎక్స్ ప్రతి రాశి నుండి -3 తీసివేయమని ఇచ్చాడు కాబట్టి x - 3 అనేది ఏమవుతుంది? బహుళకం అవుతుంది. అదే ప్రతి రాశికి 2 కూడగా ఇచ్చాడు అనుకోండి, x + 2 అనేది మనకు కొత్తగా వచ్చేటువంటి బహుళకం అవుతుంది.